వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. అనకాపల్లి జిల్లా రావికమతం మండల కేంద్రంలో 6000 జనాభా నివసిస్తున్నారు. మండల కేంద్రానికి డంపింగ్ యార్డు లేకపోవడంతో మా అంబేద్కర్ కాలనీ జడ్పీ హై స్కూల్ ఎంఆర్ఓ కార్యాలయం మధ్యలో రోడ్డు కప్పేసి మండల కేంద్రంలో ఉండే చెత్తంతా వేయడం వల్ల భోజనం చేయడానికి దుర్వాసనతో భరించలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. మా కాలనీలో 50 కుటుంబాలు 250 మంది జనాభా కలిగి ఉన్న షెడ్యూల్ కులాల జనాభా కలిగి ఉన్నాము. ఈ డంపింగ్ యార్డుపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి రావికమతం మండల కేంద్రం ఎంపీడీఓ ఎంఆర్ఓ అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. 15 రోజుల్లో అంబేద్కర్ కాలనీలో చెత్త తొలగించకపోతే బీహెన్ రోడ్డుపై నిద్రపోతామన్నారు. పిల్లలందరికీ రోగాలు జ్వరాలు కురుకులు అన్ని వచ్చేస్తున్నాయండి. చెత్తలు కొద్దిగా తొలగించమని కలెక్టర్ గారిని కోరుకుంటున్నానండి. పిల్లలకు బాగోట్లేదు, డెంగ్యూ జ్వరం. ఎస్సీ కాలనీలో ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి ఈ ఎస్సీ కాలనీలోనే వేయాలన్నట్టు ఎస్సీ కాలనీలో మా పక్కన వేసి చెత్త అంతా మమ్మల్ని చెత్త కింద మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ చెత్త వల్ల మా కాలనీలో చిన్నపిల్లలు పెద్దలు ఇంటే ఎప్పుడు ఒక 4-5 ఇళ్ళు జ్వరాలతో బాధపడుతూ ఒక్కొక్కరు చనిపోతున్నారు. మా వీధిలో ఉండే పశువులు కానీ ఏవైనా సరే కానీ ఈ చెత్త వలన జ్వరాల బారిన పడి చనిపోవడం జరుగుతుంది. మా ఎస్సీ కాలనీ అంటే బాగా చాలా ఇబ్బందులు పడుతుంది ఈ చెత్త వలన. ఎన్నిసార్లు దీని గురించి ఎంఆర్ ఆఫీస్కి కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ వెళ్ళినా ఎవరూ స్పందించట్లేదు. మా ఊళ్ళో ఉన్న గ్రామ నాయకులు కూడా దీన్ని స్పందించట్లేదు. ఊళ్ళో అంతా శుభ్రం చేసి ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి మా ఎస్సీ కాలనీ మీద వేయడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో మూగజీవుల పరిస్థితి దయనీయంగా మారింది. వ్యవసాయ మార్కెట్ కి సంబంధించి మూగజీవులు ప్రతిరోజు వందల కొలది మూగజీవులు ఇతర రాష్ట్రాలకు తరలింపు జరుగుతుంది. పెద్ద పెద్ద లారీల్లో ఎవరికి తెలియకుండా మూగజీవులను తరలిస్తున్నారు. మనుషులు గడ్డి తింటున్నాము తప్ప పశువులను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పసివిగా పుట్టడం పెద్ద తప్పు. దాని తోడు అంత వీటికి తీసేలాగా తెలుసా పసివిగా పుట్టడం పెద్ద తప్పు. దాని తోడు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉన్న ఐటీడీఏ పాలకవర్గ సమావేశము 74వ సమావేశము జరిగింది తప్ప నేటికి 4 సంవత్సరాలు అయినా పాలకవర్గ సమావేశము జరగలేదు. ప్రభుత్వము ఐటీడీఏలకు సమావేశం జరిపి ఆ నిధులు గిరిజనుల ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని ప్రభుత్వం చెబుతుంది. ఇది ఎవరు తప్పు ఒప్పో మాకు తెలియదు అని గిరిజన ప్రజలు సంఘాలు అంటున్నాయి. నేటికి 4 మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉమ్మడి విజయనగరం జిల్లా ఉండే సందర్భంలో పార్వతీపురం ఐటీడీఏలో 24/12/2021 పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. నేటికి 4 సంవత్సరాలు అవుతుంది పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, రహదారి సౌకర్యం లేక, మౌలిక వసతి లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు ఐటీడీకి వచ్చిన నిధులన్నీ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశాలకి, వివిధ మీటింగులకి అన్నింటిలో కూడా ఈరోజు పక్కతో పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం చాలా అన్యాయం. ఈరోజు మన ఐటీడీఏ పరిధిలో 3 మంత్రులు అండి గిరిజన శాఖ మంత్రి పదవులు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో 2 మంత్రులు, ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 మంత్రి, 3 మంత్రులు మన ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ మంత్రి పదవులు ఉన్నప్పటికీ కూడా కనీసం పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. ఇది చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఈరోజు ఐటీడీఏ డబ్బులు పూర్తి లేకపోవడం వల్ల గిరిజనులు పండించిన గిరిజనులు జీడిపెక్క, పతుకు పక్క అని చెప్పి పార్వతీపురం ఐటీడీఏ
పరిధిలో 8 మండలాల్లో 65,000 జీడి పంటలు, జీడి మొక్కలు, జీడి రైతులు పండించే పరిస్థితి ఉంది. ఈరోజు జీడి పునరుద్ధరణ చేయకపోవడం వల్ల గిరిజన పంటలు పూర్తి స్థాయిలో జీడి దిగుబడి రాని పరిస్థితి ఉంది. ఆ దిగుబడి వచ్చిన పంట కూడా పక్క శ్రీకాకుళంలో కిలో 200 రూపాయలు కొంటే ఇక్కడ 95 నుండి 60, 160, 130, 130 కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. పార్వతీపురం భారత్ క్రికెట్ జట్టు యువ ఆటగాడు తిలక్ వర్మ ప్రస్తుతం హైదరాబాద్లో సందడి చేస్తున్నారు. లింగంపల్లిలోని తాను శిక్షణ పొందిన లెగాలా క్రికెట్ అకాడమీకి తిలక్ వర్మ చేరుకున్నారు. తమ అభిమాన క్రికెటర్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ముఖ్యంగా యువకులు అకాడమీ వద్దకు పోటెత్తారు. తిలక్ వర్మ రాకతో అకాడమీ పరిసర ప్రాంతాలలో సందడి వాతావరణం నెలకొంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కొత్త మెనగల్లు గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు ఒక వ్యక్తిపై ఇసుక మాఫియా సభ్యులు విచక్షణ రహితంగా దాడి చేశారు. మెనగల్లుకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను తన మనుషులతో అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన సుమారు 10 మందికి పైగా వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు రాత్రివేళ శ్రీకాంత్ను కాపు కాసి రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో శ్రీకాంత్కు 2 కాళ్లు విరిగి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు వెంటనే 108లో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఆయన అడిగినందుకు రాంగోపాలు, వాళ్ళ కొడుకు అఖిలు, పోతిరాజు, ఆశిషు, నారయ్య కట్టడి కాడికి అంటే మా ఇంటి దగ్గరికి శబ్దాలు వచ్చినాయి, గొడవలు, అరుపులు. నేను హైదరాబాద్ దిగి వెళ్ళిపోయే లోపల శ్రీకాంత్ అనే అబ్బాయిని, మా ఇంటి పక్కన శ్రీకాంత్ అనే అబ్బాయిని కొట్టేసాడు. నేను పోయేటప్పుడు రాంగోపాల్ నాకు ఎదురొచ్చాడు. ఎదురు వస్తున్నా సపోర్ట్ అని చెప్పి నా మీద కూడా కర్రెత్తాడు. అవును నేను సపోర్ట్ అని చెప్పి నేను చెప్పినాను. నేను శ్రీకాంత్ రాంగోపాల్ కొడుకొచ్చాడు. మీ తమ్ముడు కొట్టేసాడు, పడేస్తున్నాము, హాస్పిటల్ తీసుకోమని చెప్పినాడు. నేను పోయి తీసుకొని అంబులెన్స్కి నిన్న రాత్రి రాంగోపాలు, వాళ్ళ కొడుకు అఖిలు, మూచర్ల నారయ్య, ప్రతాప్ కొడుకులు వాళ్ళందరూ వచ్చి మా ఆయన్ని ముఖమ్మడిగా కొట్టేశారు. ఆయనకేమో దగ్గరలో ఫ్రాక్చర్లు అయ్యాయి, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. మా ఆయన పేరు శ్రీకాంత్. మా ఆయన ఏమో ఇసుక కొట్టడానికి పోతాడు. రాంగోపాల్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇసుక తోలుతున్నాడు అని మా ఆయన అడిగినందుకు రాంగోపాలు, వాళ్ళ కొడుకు అఖిలు, పోతిరాజు, ఆశిషు, నారయ్య కట్టడి కాడికి అంటే మా ఇంటి దగ్గరికి శబ్దాలు వచ్చినాయి, గొడవలు, అరుపులు. నేను హైదరాబాద్ దిగి వెళ్ళిపోయే లోపల శ్రీకాంత్ అనే అబ్బాయిని, మా ఇంటి పక్కన శ్రీకాంత్ అనే అబ్బాయిని కొట్టేసాడు. నేను పోయేటప్పుడు రాంగోపాల్ నాకు ఎదురొచ్చాడు. ఎదురు వస్తున్నా సపోర్ట్ అని చెప్పి నా మీద కూడా కర్రెత్తాడు. అవును నేను సపోర్ట్ అని చెప్పి నేను చెప్పినాను. నేను శ్రీకాంత్ రాంగోపాల్ కొడుకొచ్చాడు. మీ తమ్ముడు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మధు హాస్పిటల్ వారు వరల్డ్ హార్ట్ డే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ వరల్డ్ హార్ట్ డే ర్యాలీ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది హార్ట్ ప్రాబ్లం వల్ల అవగాహన లేక చనిపోతున్నారు. ఎంతో మంది ప్రజలు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. హార్ట్ ప్రాబ్లం రాకుండా ముందుగానే ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరో హాస్పిటల్ వారి సిబ్బంది మరియు కార్డియాలజిస్ట్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మధు హాస్పిటల్ తరఫు నుంచి నేను కార్డియాలజిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ ని ప్రజలకు గుండెకు సంబంధించిన దానికోసం అవగాహన కోసం భీమా సర్కిల్ వరకు ర్యాలీ తీశాము.
ప్రజలకు గుండెకి సంబంధించిన అవగాహన చాలా లోపిస్తుంది. దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం కోసమే ఈ వరల్డ్ హార్ట్ డే. అంటే ప్రతి ఒక్కరూ జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే దానికన్నా జబ్బు రాకముందే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అందుకోసమే ఈ ర్యాలీ. ఈ మోటోనే వరల్డ్ హార్ట్ డే మోటోనే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అంటే జబ్బు రాకముందే రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఈ ర్యాలీ తీసాం. ఈ రోజు ప్రజలకందరికీ అవగాహన కల్పించడం కోసం మన మధు హాస్పిటల్లో అన్ని రకాల గుండెకి సంబంధించిన సేవలు అందుబాటులో దీనికోసం తీసుకొచ్చాం. 24 గంటలు అందుబాటులో సేవలు ఉంటాయి కాబట్టి ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆదోని నుంచి రాయచూరు వరకు ఆర్ఎన్బి రోడ్డు గుంతలు ఏర్పడడంతో వాహనదారులకు ఇబ్బందికరంగా ఉందని వాపోయారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ లారీ తుమ్కార్ నుంచి కొబ్బరి గిన్నెలు లోడు వారణాసికి వెళుతుండగా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామం నందు గుంతలు తప్పిపోయి పంట పొలం వైపు దూసుకు వెళ్లింది. ఆంధ్రాలో రోడ్లు బాగలేవని చెప్పు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉప్పులూరు గ్రామంలో మైక్రో ఫిల్టర్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. దానిలో భాగంగానే ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని కెనరా బ్యాంకు మరియు దాతల సహకారంతో నియోజకవర్గంలో ఉన్న మొత్తం 72 గ్రామాలకు మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేశామన్నారు. ఐదు లక్షల లీటర్ల కెపాసిటీతో మైక్రో ఫిల్టర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కెనరా బ్యాంక్ వల్ల సౌజన్యం, ఊర్లో ఉన్న కొద్దిమంది దాతల సౌజన్యంతో ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛమైన తాగునీరు అందించే స్కీమ్ లో భాగంగా మరి సుమారు మనకున్న ఉండి నియోజకవర్గంలో ఉన్న 72 గ్రామాల్లో 50 గ్రామాల వరకు కంప్లీట్ అయినాయి. ఆ మిగిలిన కొద్దిపాటి గ్రామాలు కూడా ఈ రాబోయే నెల రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే నెల రోజుల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఈ మైక్రో ఫిల్టర్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం పూర్తవుతుంది. అలాగే కాలువల్లోకి ఎటువంటి వ్యర్థపు జలాలు కలవకుండా కూడా అన్ని రకాల నివారణ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. జల్ జీవన్ మిషన్ లో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఉన్న మన పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ ఒక షేప్కి వచ్చింది. రేపు జనవరి నాటికి ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో కూడా ఈ సురక్షితమైన నీరు ఇంటింటికి అందే విధంగా ఆ హర్ ఘర్ జల్ జీవన్ మిషన్ లో భాగంగా కూడా పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంత చక్కటి కార్యక్రమానికి తోడ్పడిన బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఆఫీసు నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు
ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగా నాగార్జున మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయడం వలన బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఈపూరి గణేష్, బాపట్ల జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు వాసిమల్ల వాసు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాపట్ల జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి సంబంధించి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల తోడ్పాటుతో ఎస్సీ విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా ఎస్సీ విభాగం తరఫున ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అనేక మంది సీనియర్స్ ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎస్సీ విభాగాన్ని మోస్తున్న నాయకులు ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం ఉంది, సమన్వయకర్తలు ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నారు. ఈరోజు ఒక సింబాలిక్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పాదాల విజయనగరం జిల్లా ఇటీవల డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందిన విజయనగరం నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయులను ఈరోజు శాసనసభ్యురాలు పూసుపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు వారి క్యాంపు కార్యాలయంలో కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఈధరపల్లి వంతెన వద్ద గొల్లపల్లి డేవిడ్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన కులాలకు అన్యాయం జరుగుతుంది అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాజ్యాంగంలో పొందుపరిచిన మా హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రం సమర్పించారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ఓటు ద్వారా తీర్పునిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రద్దు చేయాలి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే. రద్దు చేయాలి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే. రద్దు చేయాలి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే.
రద్దు చేయాలి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవుకు చెందిన పాకలపాటి రిషితాశ్రీ మోడరన్ పెంటాథలన్ క్రీడలో బయాథలన్ విభాగంలో ప్రతిభ కనబరిచింది. ఇటీవల కాకినాడ డిఎస్సి గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంలో సాధించింది. వచ్చే నెల 5 నుంచి 7 తేదీ వరకు ఇండోర్లో జరిగే జాతీయ స్థాయి మోడ్రన్ పెంటాథలన్ బయోథలన్ పోటీలకు ఎంపికైంది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై రిషితాశ్రీని తల్లిదండ్రులు పాలకపాటి రాజ్వర్మ విజయ్, వైఎస్ఆర్సీపీ మండల ప్రధాన కార్యదర్శి బొంతు మోహన్, కంటిపూడి జ్ఞానేశ్వరరావు తదితరులు అభినందించారు. ఇండోర్లో జరుగుతుంది. గతంలో స్టేట్ మీట్ లో సిల్వర్ మెడల్ వచ్చింది, నేషనల్ మీట్ లో సిల్వర్ మెడల్ వచ్చింది, ఇంటర్నేషనల్ ఐర్లాండ్ వెళ్ళొచ్చింది. రిషితాశ్రీ తాళ్లరేవు మండలం నుంచి మొన్న డిఎస్సి గ్రౌండ్ లో స్టేట్ మీట్ జరిగింది, దాంట్లో సిల్వర్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ నేషనల్ మెడల్ స్టేట్ మీట్ నేషనల్ మీట్ ఇండోర్ లో జరుగుతుంది. నమస్తే సార్, నా పేరు పాకలపాటి విజయ. మా పెద్దమ్మాయి పాకలపాటి ఇష్ట. తనకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. తను చాలా కష్టపడి స్టేజ్కి వచ్చింది. మొన్నే ఇంటర్నేషనల్లో తను వెళ్ళడానికి కూడా అవకాశం వచ్చింది. ఇండోర్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళడానికని తనకు ఛాన్స్ వచ్చింది. తన గోల్ ఏంటంటే తను ఎప్పుడు ఎస్సీ అవ్వాలని ఆశిస్తుంది. వాళ్ళ ఫాదర్ నేను కూడా వాళ్ళ ఫాదర్కి ఎప్పుడు తను కొడుకు అలాగే చూసుకుంటారు. వాళ్ళ ఫాదర్ ఫార్మర్, కానీ తను కష్టపడి మగోళ్ళలాగే అన్ని బాగా చేయడానికి సపోర్ట్ చేస్తుంది. నాకు అమ్మాయి కాదు అబ్బాయే. తన గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ దసరా మహోత్సవంలో భాగముగా మూల నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకరణ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు విశేష సరస్వతి పూజను ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మచి నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం నుండి చిరు కానుకగా పెన్ను, పెన్సిల్, స్కేలు అందజేశారు. 2వ తేదీ దసరా రోజున మధ్యాహ్నం 1కి గౌరవ పిఎస్సి చైర్మన్, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులుచే శ్రీ అమ్మవారి రథోత్సవం ఊరేగింపు కార్యక్రమం ప్రారంభిస్తాము అని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నగేష్ తెలిపారు. ఎలా చూడండి. రక్షణాధిపయామి సర్వోపచారాన్ని సమర్పయామి. మహాగణపతి ప్రసాదం శిరసామి. ఓం సర్వాసర్వదే నమః. ఓం దుర్మరాజనే నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం త్రైమూర్తయే నమః. ఓం సుభదాయ నమః. ఓం శాస్త్రకాయ నమః. ఓం సర్వదేవదూతాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం రక్తమాజవాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం సురభూతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నీలదంగాయ నమః. ఓం చతురబలప్రదాయ నమః. ఓం చతురాసనారాధ్యుతాయ నమః. ఓం బ్రహ్మ విశ్వశాత్యాయ నమః. పూజాయ నమః. పూజాయ నమః. ఓం జ్ఞానోత్తరాయ నమః. ఓం శ్రీ ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాతర త్రిసత్య స్వరూపిణి ఎలా చూడండి.
తస్మాత్ కార్యభావేన రక్ష రక్ష గణాధిప మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాలు సమర్పయామి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లెపాలెంలో 9 నెలల కిందట నమోదైన అత్యాచారం కేసులో నిందితుడు కొప్పాడి జగదీష్ను అరెస్టు చేసినట్లు రాజోలు సిఐ నరేష్ కుమార్ పేర్కొన్నారు. తనను బలాత్కారం చేశాడని అప్పట్లో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దుర్గా శ్రీనివాస్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఆ రోజు మేము కేసు మాట్లాడుతున్నాను. జనవరి నెలలో సకినేటిపల్లి పోలీస్ స్టేషన్లో అంతర్వేది పల్లిపాలెం గ్రామం చెందినటువంటి ఒక 32 years లేడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను కొప్పాడి జగదీష్ అతను రేప్ చేశాడని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే ఆ రోజు మేము కేసు కట్టడం జరిగింది. అప్పటి నుంచి కొప్పాడి జగదీష్ కోసం మేము చాలా చోట్ల గాలించాము. కానీ నేరం చేసిన తర్వాత పారిపోయాడు. హైదరాబాద్, చెన్నై ఇటువంటి ప్రాంతాలకు పారిపోయి అక్కడ తలదాచుకున్నాడు. ఈ 8 months నుంచి కూడా ఇతని కోసం గాలిస్తున్నాము. నిన్న మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో పట్టించేస్తున్నాం. ఈ ముద్దాయిని పట్టుకోవడంలో చకచక్యం పట్టుకున్నటువంటి సిబ్బందిని బాబ్జీ అండ్ సీనుని మరియు ఇతర సిబ్బందిని కూడా ఎస్పీ గారు, గౌరవ ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు అభినందించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నేను రాజోల్ సిఐ మాట్లాడుతున్నాను. జనవరి నెలలో సకినేటిపల్లి పోలీస్ స్టేషన్లో అంతర్వేది పల్లిపాలెం గ్రామం చెందినటువంటి ఒక కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలోని గాడిమొగ, పెద్ద వలసల, చిన్న వలసల, లక్ష్మీపతిపురం గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారాజు ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాటర్ ఫిల్టర్, జనరేటర్ మొదలైన వాటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధూళిపూడి వెంకటరమణ, టేకుమూడి లక్ష్మణ్ రావు పాల్గొనడం జరిగింది. గాడిమొగ గ్రామ పంచాయతీలో అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు మన తాళ్లరేవు మండలం ఉన్న గాడిమొగ గ్రామ పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమం గాడిమొగ పంచాయతీలో సుమారుగా 1,26,00,000 రూపాయలతోటి పెద్ద గాడిమొగ, అదేవిధంగా పెద్ద వలసల, చిన్న వలసల, లక్ష్మీపతిపురం గ్రామాల్లో ఈ 1,26,00,000తో మరి గ్రావెల్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం చాలా శుభప్రదం. ఎందుకంటే ఈ గాడిమొగ పంచాయతీ రిలయన్స్ కంపెనీ ఉండడం వల్ల ప్రతి సంవత్సరం కూడా ట్యాక్స్ రూపంలో సుమారు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు గాడిమొగ పంచాయతీకి ఇవ్వటం, మరి ఆ నిధులు ఈ గ్రామ అభివృద్ధికి ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో సుమారు 6 కోట్ల రూపాయల వరకు కూడా ఈ గ్రామ పంచాయతీలో ఉన్నాయి. ప్రస్తుతానికి 1,26,00,000తో మరి శంకుస్థాపన చేసుకున్నాం. మరి తొందరలో వచ్చే నెలలోపు ఇంకొక 3 కోట్లకి మరి టెక్నికల్ శాంక్షన్స్ కూడా పంపాం. అవి కూడా తొందరలో వస్తాయి. ఈ డిపార్ట్మెంటు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు, మన పంచాయతీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.